వెల్కమ్ టు కలకూర గంప. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ స్టోర్కి వచ్చాను, మళ్ళీ ఎల్బీ నగర్ స్టోర్కు. లాస్ట్ టైం మనము ప్రొడక్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక చిన్న సెగ్మెంట్ ఓన్లీ శాంపుల్స్ తీసుకొచ్చాను ఒక కంపెనీ నుంచి. బట్ డిస్ప్లేకి పెట్టాలంటే భయం వేసింది, ఎందుకంటే వాళ్ళ ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయన్నమాట. సో ప్రైజెస్ హైగా ఉన్నాయంటే వాళ్ళ క్వాలిటీ చాలా బాగుంది, చాలా ఎక్కువ ఉంది అని ఏదో చెప్పారు. బట్ నేను కన్విన్స్ అవ్వలేదు. కానీ శాంపుల్ కంటూ ఒక సెట్ తెచ్చాను, సో పెట్టలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే అవన్నీ తీసేసి డిస్ప్లేకి పెడితే వారం రోజులు ఎవరైనా కొనుక్కోకపోతే మా ఇంట్లో కిచెన్లో నాకు జరిపోతాయి. ఓకేనా, మీకా నాకా అనేది వారం రోజుల్లో డిసైడ్ చేసేద్దాం. సో చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా క్వాలిటీగా ఉంది. బట్ అంత ప్రైజ్ పెట్టాలా వద్దా అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడున్న వాటన్నిటిలో కంటే కూడా హైయెస్ట్ రేంజ్ అనమాట. అది కుక్ వేరే కానీ డిజైనర్ వేర్ లాగా ఉంది. నేను అక్కడ చూడంగానే నచ్చినాయి కానీ ప్రైజెస్ అనేది కొంచెం ఏం చేయాలా అది కొంచెం అర్థం కాలేదనమాట. అందుకే మీకు డే 1 నుంచి కూడా నేను డిస్ప్లేకి పెట్టలేదు, వాటిని అమ్మలేదు. ఒకటే ఒక సెట్ కంప్లీట్గా కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మీకు చూపిస్తా, సరేనా? సో ఈరోజు శనివారము, ఈరోజు వీడియో రిలీజ్ చేస్తున్నానంటే ఈ లోపు నేను పెట్టేసి వచ్చాను వాటిని. సో ఈ లోపు పోయినాయా ఉన్నాయా నాకు తెలియదు. బట్ ఆదివారం పోయినా, ఒకవేళ పోకపోతే మాత్రం ఆదివారం ఎవరైనా వెళ్తే డెఫినెట్గా వాళ్ళకి కనపడతాయి. సో వీటికి సంబంధించిన ప్రైజెస్ ఏంటి, మీకు నచ్చినాయా నచ్చలేదా, ఇవి అవసరమా లేదా అనేది మీరు కామెంట్ చేస్తేనే, లేదంటే ఫీడ్బ్యాక్ ఇస్తేనే ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ తెస్తాను. లేదంటే నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా వెండర్ దగ్గర, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఈ మెటీరియల్ తీసుకోబోము మనము. ఈ ఒక్క సెట్ మాత్రం నా కిచెన్లోకి వచ్చి చేరుతుంది. మీ కిచెన్లోనా నా కిచెన్లోనా అనేది వారం రోజులు మాత్రమే ఉంచుతా. సో వారం రోజుల్లో ఫైనలైజ్ అయిపోతుంది. తర్వాత నేను వండుతుంటే మీరు చూడాలన్నమాట. అందులో నాకు అంతా నచ్చినాయి. ఓకే, ఇది విషయం. ఇది చూడండి, ఎంతంటే కంప్లీట్గా ఒక డిజైనర్ వేర్ అండ్ హై క్వాలిటీ ఉంది. ఓకేనా, దానికి తగ్గట్టే ప్రైస్ ఉంది. సో ఎంత హెవీగా ఉంది అండ్ డిజైనర్ మొత్తం వర్క్ ఉందన్నమాట. దీన్ని ఎస్పెషల్లీ వర్క్ చాలా స్పెషల్గా ఉంది. ఇది విషయం. ఓకే, ఇవన్నీ పెడతా చూడండి. నేను మొన్ననే మా చానకేతో అన్నా, వద్దు చాను ఇది పెట్టొద్దు, తీసుకెళ్ళిపోయి కిచెన్లో పెట్టేసుకుంటా, ప్రైస్ ఎక్కువ అంటారు, అవన్నీ ఎందుకు తేవాలన్నా వద్దా అనేదంటే, సో ఒకసారి డిస్ప్లే చేద్దాం, ఒక 1 వీక్ లేదా 10 days డిస్ప్లే చేసి ఎవరికి నచ్చలేదనుకో తీసుకెళ్ళిపోయి పెట్టుకుందాం, మళ్ళీ దేవద్దా వెండర్ దగ్గరికి పోవద్దని కూడా చెప్పుకొని, అప్పుడు ఈ 4-5 daysగా అదే డిస్కషన్ నడిచిందనమాట. ఆ రోజు అందుకే పెట్టలేదు, ఈ రోజు అందుకే మీకు చూపిస్తున్నా. ఇది వెనకటికి ముందరికి అంటే ఏమేమో చెప్తున్నానేమో ఆగమాగం, కానీ విషయం మీకు అర్థమైంది కదా, అది విషయం. సో ఇది అనమాట, మీకు ఇంకా చాలా క్లోజ్గా చూపిస్తాను. ఇది ప్రాపర్ టిన్ కోటింగ్ అండ్ ఇది కాపర్ సెట్స్. కలకూర గంప కిచెన్లో పెట్టుకుందా నేను. మరి వర్క్కి అన్ని డబ్బులా ఏంటనేది నాకు తెలియట్లేదు.
ఇది స్క్రూ కూడా కాదు, మంచి పర్ఫెక్ట్గా ఫిట్ చేసిండ్రు. ఇట్లా జనరల్గా స్క్రూస్తోనే ఫిట్ చేస్తారు కదా, అది కూడా కాదు ఇది. ఇదనమాట యాక్చువల్లీ కంప్లీట్ సెట్. సో ఇది ఒకసారి డిజైన్ చూస్తారా, ఇది పైన నీట్గా ఇట్లా వర్క్ అనమాట. అది మిషన్ వర్కా హ్యాండ్ వర్కా కూడా నాకు తెలియట్లేదు, బట్ చూడ్డానికి మాత్రం చాలా రాయల్ లుక్, చాలా క్లాసీ లుక్ ఉన్నాయి. సో బిల్లు కూడా అట్లనే ఉందన్నమాట, క్లాసీగా రాయల్గానే ఉంది. సో మీరు డిసైడ్ చేయండి, అది పెట్టాలన్నా వద్దా, ఏం చేయాలనేది మీరు డిసైడ్ చేయండి, ఓకేనా. సో ఇదనమాట. ఇప్పుడు ఎంఆర్పీలు వేసేసి పెట్టేసిపోతాం, ప్రాపర్గా దాని నంబరింగ్తో సహా ఉన్నాయి. ఓకే, మీకు నచ్చేది లేదు చెప్పండి, అసలు తేవాలన్నా వద్దా అని కూడా డిసైడ్ చేసేయండి. రేట్లు వేసినాక ఆడ పెట్టేసిపోతా, ఓకేనా. సో మీ అభిప్రాయం మీదనే ఈ సామాన్లు రావాలన్నా వద్దా అనేది డిసైడ్ చేసేస్తా, అది సంగతి. రైట్, నాకైతే కరెక్ట్ మేమే ఉంటే సరిపోతాయి నా పెద్ద సంసారానికి, పెద్ద చిన్నగా అయితే. కానీ మిమ్మల్ని ఉడికిచ్చి ఊరి ఇచ్చి వండడానికి మాత్రం అల్టిమేట్ ఓపెన్ కిచెన్లో సూపర్. ఇది సంగతి. అన్నీ ఉన్నాయి, పాన్, గీను, షాలో ఫ్రై, కూర, పులుసు. బట్ బొమ్మలు ఆడుకున్నట్టు ఉంటుంది నేను ఇంట్లో వండితే. గుండ్లు ఇంత పెద్దగా కావాలి కదా మనకు, ఓకేనా. నచ్చితే మీ ఇంటికి, నచ్చకపోతే మా ఇంటికి. మన ఇంటికి అనాలి, నేను అనాలి కదా, అట్లా మొత్తం ఇస్తాం. సెట్ ఇస్తాం, అప్పుడు మనం సెట్ ఇస్తాం, కంచు సెట్లు ఇస్తాం. ఇదేదో బాగుంది కదా, ఆఫర్ బాగుంది. సో మాకని కొట్లాడుకుంటాం, మీనే మీ దాకా వస్తే లేదు నాకైతే డౌటు. సో ఇది ఈడ పెడుతున్నా, ఓకేనా. రేట్లు చూసి నన్ను ఏమనుకోండి, మళ్ళీ లేదు నాకైతే. ఇదనమాట. ఎవరికైనా అమ్మాలని లేదని చెప్పి కూడా దుకాణంలో పెడతారో నాకు తెలియదు, కానీ నేనైతే పెట్టినా, ఓకేనా. సో ఇదే సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.